హలో అండి, అందరికీ నమస్కారం. ఈరోజు మనం స్వామి వివేకానంద గారు డబ్బుని ఎలా సేవ్ చేసుకోవాలో అని కొన్ని మోటివేషనల్ కొటేషన్స్ గురించి తెలుసుకుందాం. ఆర్థిక స్వాతంత్రం కోసం లక్ష్యంగా పెట్టుకోకండి, ఎందుకంటే ఇది మీ నిబంధనలపై జీవితాన్ని గడపడానికి స్వేచ్ఛను ఇస్తుంది. మీరు సంపాదించే మరియు ఖర్చు చేసే ప్రతి రూపాయిని గుర్తుంచుకోండి. ప్రతి ఒక్కటి మీ విధిని రూపొందించే సామర్థ్యాన్ని కలిగి ఉంటుంది. చిన్న పొదుపులను గణనీయమైన సంపదగా మార్చగల నిశ్శబ్ద మిత్రుడు కాబట్టి చక్రవడ్డీ శక్తిని ఉపయోగించుకోండి. సంపద సాధనలో మీ ఆరోగ్యం మరియు శ్రేయస్సుకి ప్రాధాన్యత ఇవ్వండి, ఎందుకంటే అవి జీవితానికి నిజమైన సంపద. తగినంత అనే భావనను స్వీకరించండి. మీకు కావలసినవన్నీ మీ వద్ద ఉన్నాయని మీరు గ్రహించినప్పుడు సంతృప్తి పడుతుంది. వస్తు సంపదలో మాత్రమే కాకుండా మీ ఆత్మను సుసంపన్నం చేసే అనుభవాలలో కూడా పెట్టుబడి పెట్టండి. ఆర్థిక జ్ఞానం అనేది శాశ్వతమైన వారసత్వం, కాబట్టి మీ పిల్లలకి డబ్బు విలువను నేర్పించండి. గుర్తుంచుకోండి, నిజమైన శ్రేయస్సు కేవలం ద్రవ్య సంపదను మాత్రమే కాకుండా మనస్సు, శరీరం మరియు ఆత్మ యొక్క సామరస్య సమతుల్యతను కలిగి ఉంటుంది. డబ్బును యజమానిగా కాకుండా సేవకుడిగా పరిగణించండి. ఇది మీ లక్ష్యాలు మరియు ఆకాంక్షలకు సేవ చేయాలి, వాటిని నిర్దేశించకూడదు. సాధారణ పొదుపు అలవాటును పెంపొందించుకోండి. ఇది ఆర్థిక భద్రత యొక్క శక్తివంతమైన సముద్రాన్ని చేసే చిన్న చుక్కలు. మీ నైపుణ్యాలు మరియు విద్యలో పెట్టుబడి పెట్టండి, అవి కాలక్రమేణా మెచ్చుకునే ఆస్తులు. సాధ్యమైనంత వరకు రుణాన్ని నివారించండి. Please like, share and subscribe.